This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలంగాణలో జిల్లా కోర్టుల్లో చేసే డాటా ఎంట్రీ ఆపరేటరు, ఆఫీస్ అసిస్టెంటు ఇలా 3 రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 20,000 వరకు జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో అయితే ఉన్నవి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 5,000 బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు భాష అయితే రావాలి, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 May 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 34 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. క్లియర్గా నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ PDF అయితే ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చెక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫీస్ పియోన్ ఉద్యోగానికి కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. దానికి మించిన అర్హత ఏది అవసరం లేదు. కేవలం 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ ప్యూన్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్కి అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్తో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్, ఇంకా ఈ కంప్యూటర్ ఆపరేటింగ్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్, 40 words per minute టైపింగ్ నాలెడ్జ్ కూడా మీకు అయితే ఉండాలి. తర్వాత DO డాటా ఎంట్రీ ఆపరేటర్కి కూడా ఏదో ఒక డిగ్రీతో పాటు మీకు వర్బల్ ఇంకా మంచి రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ఈ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్కి సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఇంతే, మీకు ఇంతకు మించిన స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేదు. ఏదో ఒక డిగ్రీ తోటేమో DO ఆఫీస్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. 10th క్లాస్ తోటేమో ప్యూన్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. మంచి శాలరీ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో తక్కువ ఇచ్చినా సరే మీకు తర్వాత పెంచడం కానీ అలా ఉంటుంది. మీకు వర్క్ కూడా ఏమీ ఎక్కువ ఉండదు. మంచిగా జిల్లా కోర్టులో గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ ఉంటాయి. సాటర్డే, సండే అలా మీకు హాలిడేస్ ఉంటుంది. మంచి జాబ్ ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి చివరి వరకు చూడండి. ఏ డిస్టిక్లో ఉన్నాయో కూడా నేను క్లియర్గా చెప్తాను. చివరి వరకు చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ఈ జిల్లా కోర్టు జాబ్స్ అనేవి స్పెసిఫిక్ డిస్టిక్స్ నుంచి వస్తాయి. అంటే ఏ డిస్టిక్ నుంచి అంటే ఆ డిస్టిక్ నుంచి వస్తుంటవి. వీడియో చూస్తున్న అందరూ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ని కూడా కామెంట్ చేశారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి ఏ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా నేను వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని మాత్రం లైక్ చేస్తూ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫీస్ ప్యూన్కి అయితే 14,000 ఉంటుంది. ఈ DO డాటా ఎంట్రీ ఆపరేటర్కి 15,000, ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్కి అయితే 20,000. ఇలా పోస్ట్ అని బట్టి కూడా మీకు శాలరీ అనేది వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 16th June 2026 5 PM వరకు ఉంటుంది. సో టైం అనేది మీకు తక్కువగానే ఉంది. చూసి అర్హత ఉంటే వెంటనే అప్లికేషన్స్ చేసేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఏజ్ లిమిట్కి కానీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 May 2026 ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ టెస్ట్ అంటే మీకు ఈ టైపింగ్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేస్తారనమాట. వాటికి సంబంధించి ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను. అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి. నేను చెప్తాను క్లియర్గా. మీరు ఏంటంటే ఫస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ చేయాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో దాన్ని మొత్తం ఫిల్ చేశాక దానికి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన కానీ అవన్నీ కూడా అటాచ్ చేయాలి. జిరాక్స్ మాత్రమే అటాచ్ చేయాలి. తర్వాత మీరు మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ పోస్ట్ అని చెప్పి ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నేమ్ రాయాలి. మీరు ఈ పోస్ట్ని పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సిన లొకేషన్ కూడా ఇచ్చారు చూడండి.
చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు కాంప్లెక్స్ జనగాన్ ఈ లొకేషన్కి 16th జూన్ వరకు పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఏం అప్డేట్స్ ఉన్నా అప్డేట్ చేసి సెలెక్షన్ అనేది చేస్తారు. అప్లికేషన్ మీరు పంపించాల్సిన అడ్రస్ మాత్రం ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫర్ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు 16th జూన్ వరకు చేరేలాగా పంపించాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో ఫోటో అతికించాలి, గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కూడా చేయించాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది, మొత్తం చదివేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్, ఇక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తము 16th జూన్ వరకు అక్కడికి చేరేలాగా పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి అప్డేట్ చేసి మీకు డాటా ఎంట్రీకి సంబంధించిన టెస్ట్ కానీ అవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణలో ఉన్న జనగాన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు జనగాన్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. సో జనగాన్ డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ ఉంటుందన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్, పిఓను, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇలా 3 రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో చూస్తున్న అందరూ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్నా కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేస్తారంటే మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ చేయవచ్చు, నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.